నమస్తే ఆర్ఏ5 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్ లో రాత్రి విద్యార్థులు జేఎన్టీయూ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన ఆందోళన చేపట్టారు. గత కొద్ది నెలలుగా క్యాంపస్ లో మెస్ కాంట్రాక్టర్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించడం లేదంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు క్యాంపస్ ప్రిన్సిపాల్ ను ఫిర్యాదు చేసి దృష్టికి తీసుకెళ్లినా తమ భోజనం సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పలు దఫాలుగా ధర్నాలు చేస్తే జిల్లా అధికారులు నామమాత్రం తనిఖీలు చేసి వెళ్లిపోయారే తప్ప తమ సమస్య పరిష్కారం కాలేదంటూ ఆరోపించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు క్యాంపస్ లో ఫుడ్ తనిఖీలు నిర్వహించినా ఇక్కడున్న సిబ్బంది తీరు మారలేదని మండిపడ్డారు. క్యాంపస్ లో నాణ్యమైన భోజనం వడ్డించకపోవడంతో ఆ భోజనం తినలేక ఖాళీ కడుపులతో పస్తులు ఉంటున్నామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన భోజనం లేక తమ చదువులపై దృష్టిని సాధించలేకపోతున్నామంటూ విద్యార్థులు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న జోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఘటనా స్థలికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి ధర్నాను విరమించేశారు. అనంతరం క్యాంపస్ లోని క్యాంటీన్ లోని ఫుడ్ విద్యార్థులపై పరిశీలించి అనంతరం విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీనిచ్చారు. మాట్లాడతారు